హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నిక్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది విప్రో కంపెనీది 9 వాట్స్ ఎల్ఈడి బల్బ్. ఇది బ్లింకింగ్ అవుతుంది లైటు. అయితే దీన్ని ఎలా రిపేర్ చేయాలో చూద్దాం. విప్రో కంపెనీ. ఇది సిరీస్ హోల్డర్. ఇది సిరీస్ బోర్డ్ పక్కన ఉంది. మనం ఎప్పుడు ఏ చెక్ చేయాలన్నా సిరీస్ బోర్డులోనే చెక్ చేయాలి. అయితే ఇప్పుడు ఈ బల్బ్ పెట్టి చూద్దాం. ఇలా బ్లింకింగ్ అవుతుంది. ఫస్ట్ ఈ డిఫ్యూజర్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఇలాంటి ఒక కటర్ తీసుకొని సైడ్లో మెల్లంగా ఇలా మొత్తం రౌండ్గా అనుకుంటూ పోవాలి. ఈజీగా వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇది మల్టీమీటర్ పెట్టి చెక్ చేద్దాం డ్రైవర్ సర్క్యూట్ నుంచి వోల్టేజ్ వస్తుందా లేదా అని. మల్టీమీటర్ 200 DC 200 రేంజ్లో వెళ్దాం. బ్లింకింగ్ అవుతుంది కాబట్టి ఒక వైర్ తీసేద్దాం. ఒక వైరు డిసాల్డరింగ్ చేద్దాం. ఇది కరెంటు పాస్ అవుతుంది. వోల్టేజ్ చూడండి, 110 కరెక్ట్ వస్తుంది. ఓకే, మళ్ళీ మనం సాల్డరింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కొక్క ఎల్ఈడిని షార్ట్ చేసుకుంటూ పోదాం. బ్లింకింగ్ అవుతుంది, జర చూస్ చేద్దాం. ఇది కాలిపోయింది, ఇది ఖరాబ్ అయింది చూడండి. ప్లగ్ కరెంట్ పెట్టలేదు, కరెంట్ పెట్టు. ఇది ఫ్రెండ్స్, ఇది ఎల్ఈడిని సాఫ్ చేశాను నేను. ఈ చిన్న సైజు ఉంది ప్లస్, ఈ పెద్ద సైజు ఉంది మైనస్. ఒక రిజిస్టర్ తీసుకున్నాం, 2.2 ohms.
దీనికి ప్లస్ మైనస్ అంటూ ఏముండదు. మనం ఎంసీపీసీబీకి ప్లస్ మైనస్ ఉంటుంది కదా, 2 సైడ్, దానికి సాల్డింగ్ చేద్దాం 2 సైడ్స్. ఈ రెసిస్టర్ని ఈ 2 సైడ్స్ సాల్డింగ్ చేద్దాం. పేస్ట్ పెడదాం. మనం సాల్డింగ్ చేసేటప్పుడు 2 సైడ్స్ జాయింట్ కాకుండా చూసుకోవాలి, ఎందుకంటే రెసిస్టర్ వెయిట్ కూడా లాభం ఉండదు. అందుకే 2 సైడ్స్ జాయింట్ కాకుండా చూసుకోవాలి. టూ సైడ్ సాల్డింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, రెసిస్టర్ సాల్డింగ్ చేశాను, చూడండి. ఇప్పుడు బల్బు హోల్డర్లో పెట్టి చూద్దాము, వెలుగుతుందో లేదో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బల్బు వెలుగుతుంది. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.